హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీకోసం ఒక క్రేజీ గెస్ట్ని తీసుకొచ్చేసిన. ఎంత క్రేజ్ అంటే వెరీ స్పెషల్ గెస్ట్. అండ్ నిజంగా చాలామంది నటిస్తారు, కానీ ఈయన నటనలో కూడా జీవిస్తాడు. సో ఆ జీవించడమే ఆయనకు కొంచెం అది హార్మ్ఫుల్గా కూడా అయ్యింది. సో ఈయన చేసే ప్రతి సినిమాలో ఆ హీరోను డామినేట్ చేస్తుంటాడు. అండ్ ఒక సందర్భంలో హీరోని డామినేట్ చేయడం వల్ల ఆ సినిమాలో డైరెక్టర్తో మాట్లాడి కూడా ఆ సీన్ తీయడం కూడా జరిగింది. అండ్ నిజంగా ఈయన చేసిన సినిమాల్లో కూడా ఒక దగ్గరగా 30-40 సీన్లు ఉంటే చివరిగా సినిమా రిలీజ్ అయ్యే టైంలో చూస్తే 5-6 సీన్లే పెట్టడం జరుగుతుంది. సో నిజంగా అంటే ఈయన అంటే నటనే అక్కడ మైనస్ అయిందా, లేదంటే అంటే ఈయన ప్రతి హీరోని డామినేట్ చేయడం వల్ల ఆ సీన్లు తీసారా, అసలు ఏంటి ఈ డ్రాబ్యాక్, నిజంగా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? సో ఈ విశేషాలన్నీ తెలుసుకునే ముందు నిజంగా ఆయన లైఫ్లో ఒక వ్యాలంటైన్ డే అనేది ఎంత స్పెషలో అది కూడా తెలుసుకుందాం. సో స్పెషల్ అని చెప్పాను కదా, ఈజ్ నన్ అదర్ దెన్ లైక్ బబ్లు పృథ్వీరాజ్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు మై షో. అండ్ నిజంగా అడ్వాన్స్ మీకు హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఇది మనం వ్యాలంటైన్స్ డే స్పెషల్గా చేస్తున్నాం కాబట్టి ముందే వచ్చారు. సో హ్యాపీ వ్యాలంటైన్స్ డే సార్. యా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా వ్యాలంటైన్స్ డే ఎందుకంటే మీ వ్యాలంటైన్స్ డే రోజే మిమ్మల్ని పిలవడానికి అంటే రీజన్ ఏంటంటే మీరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారని విన్నాను. సో అంటే మీ కంప్లీట్ లవ్ స్టోరీలో నాకు ఒక అంటే ఇంట్రెస్టింగ్ ఉండే ఒక్క పాయింట్ చెప్పండి. నేను నా వైఫ్ని 9 years లవ్ చేసి మదర్ ఫాదర్తో అపోజ్ చేసుకుని ఫైట్ గొడవ పెట్టుకొని పెళ్లి చేసుకున్నాను. అండ్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎక్కడ ఉన్నా సరే ఐ గివ్ అ కార్డ్ టు మై వైఫ్. అండ్ ఇట్ స్టార్టెడ్ విత్ అ స్మాల్ కార్డ్, అలాగే ఇప్పుడు give the biggest card. Last year I made a big photo of hers and gave it to her. So Valentine's Day is quite special to me. యా, అండ్ ఇంకొకటి అంటే ఈ ఇంటర్వ్యూలో ఇంకో స్పెషల్ ఏంటంటే జనరల్గా మీరు మీ ఇంటర్వ్యూస్ కూడా చాలా రేర్గా ఉన్నాయి. అండ్ ఈ ఇంటర్వ్యూలో అంటే మేము చూడగానే అసలు మీ ఆర్మ్స్, మీ 6-pack బాడీ, సో ఒక్కసారి మా ప్రేక్షకులకు మీ బాడీని, మీ 6-pack బాడీని చూడాలని ఉంది. ఒకసారి లైవ్లో చూపిస్తే. Okay, there we go. యా, ఓ మై గాడ్. 1, 2, 3. యా, ఓ సార్ ప్లీజ్ అంటే మాకు కనిపిస్తలేదు సార్ మీరు. గ్రేట్. నిజంగా మీకు ఇంత గ్యాప్ రావడానికి అసలు రీజన్ ఏంటి? అంటే పృథ్వీరాజ్ లైఫ్లో ఏంటి ఆ ఎమోషనల్స్ ఏమున్నాయి? చాలా ఇంటర్వ్యూ చెప్పానండి. ఏంటంటే నా బాబు గురించి నేను వెళ్ళిపోయాను. ఇక్కడ హైదరాబాద్లో ఐ వాజ్ డూయింగ్ 18 cinemas పర్ ఇయర్. అంటే 2 shifts, మార్నింగ్ ఒక సినిమా, మధ్యాహ్నం ఒక సినిమా, ఇలా హార్డ్ వర్క్ చేసి నా బాబుని చెన్నైలో వదిలేసి నేను ఇక్కడ ఒంటరిగా హార్డ్ వర్క్ చేస్తే ఆ సినిమా చూస్తే ఆ సీన్ మొత్తం కట్టేసి ఫ్రస్ట్రేట్ అయిపోయాను, డిప్రెస్ అయిపోయాను. ప్రతి సినిమాలో మీరు చేసే ఒక 40-50-30 సీన్లు ఉంటాయి. చివరికి వచ్చేసరికి మీ సీన్స్ చాలా తక్కువ ఉండిపోతాయి. అసలు ఏంటి అక్కడ మీకు డైరెక్టర్కి ఇలా లేకుంటే గొడవనా, లేకుంటే ఒక ఆర్టిస్ట్ మీరు డామినేట్ చేస్తున్నారనే ఏంటి? మోస్ట్లీ అదే ప్రాబ్లం జరిగింది. ఆర్టిస్ట్కి ఏంటంటే అది ఇప్పుడు నేను చేసినది యాంటీ హీరో లేదంటే సెకండ్ హీరో క్యారెక్టర్, మోస్ట్లీ అలాగే ఒప్పుకున్నాను. సో మోస్ట్ హీరోస్కి ఆ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. దట్ అంటే ఐ డోంట్ డూ ఇట్ ఫర్ డామినేటింగ్. నాకు ఇచ్చిన పని నేను 100% చేస్తున్నాను. ఓకే, అంతేగాని ఐ డోంట్ డామినేట్. బట్ అలా జరిగింది కొన్ని సినిమాలు. సో అంటే అలాంటి సందర్భంలో ఒక డైరెక్టర్తో కానివ్వండి, మీ అంటే కో యాక్టర్, దానికి లీడ్ క్యారెక్టర్ లేదంటే ఒక హీరో గొడవైన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకోటి మీ లైఫ్లో బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సంఘటన, ఇప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉండే సంఘటన ఏంటి? ఒకప్పుడు నా బాబుకి ఆటిజం విషయం తెలిసిన తర్వాత ఇక్కడ బయట తీసుకెళ్తే అక్క బేటా పాగలే, సంథింగ్ రాంగ్ విత్ యువర్ సన్ అంటారు. సో చాలా ఫీల్ అయ్యాను. బట్ ఐ టుక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. నా బాబు గురించి అన్ని ఇంటర్వ్యూస్లో ఎక్కడైనా నా బాబు తీసుకుంటాను. ఇప్పుడు ఎలా అంటే అది పాజిటివ్ అయిపోయింది.
జీవితంలో మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారా? మీరు మోసపోయిన సిచ్యువేషన్ కానివ్వండి. మోసం కాదు, బట్ స్మాల్ చీటింగ్. అది ఒక ల్యాండ్ కొన్నాను, అది ఏదో ఫ్రాడ్ అని చేశారు. అండ్ ఒక కారు గురించి నేను లాస్ అయ్యాను. ఇలాంటి స్మాల్ అందరికీ జరుగుతుంది కదా, నాకు కూడా జరిగింది. మీకు కూడా జరిగింది. యా. అండ్ ఇంకొకటి, నిజంగా అంటే మీ టీషర్ట్ నిజంగా చాలా బాగుంది సార్. అండ్ మీ వాచ్ అయితే ఇంకా చాలా బాగుంది. వాచ్ గోల్డ్ మొత్తం. వాచ్ అయితే చాలా బాగుంది సార్. వాచ్ కూడా చాలా బాగుంది సార్. వాచ్ నా వైఫ్ ఇచ్చింది, ఇది నాకు గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది. టీషర్ట్ కాదు ఇచ్చేసాను. ఓకే బాగుంది కాబట్టి 29 లవ్ స్టోరీలు ఏంటి? 29 లవ్ స్టోరీలో విన్నవే 29 లవ్ స్టోరీలు ఏంటి సార్? నాకు తెలిసి ఇప్పుడు కూడా నడుస్తూనే ఉన్నట్టున్నా ఈ బాడీకి, స్ట్రక్చర్కి. ఇప్పుడు టైం లేదు. టైం ఉంటే ఐమ్ షూర్ ఐ క్యాన్. ఓకే. అండ్ ఓల్డ్ యాక్టర్స్తో చూసుకుంటే టాప్ హీరోస్ మొత్తం చేశారు, మీరు అందరితో చేశారు. అసలు ఏంటి, ఎలా పాసిబుల్ అయింది మీకు? అంటే మీరు ఎంత అంటే సీరియస్ క్యారెక్టర్స్, ఎంత అంటే విలనిజం చూపించినా కూడా, కానీ లైఫ్లో మాత్రం మీరు ఒక పెద్ద కమెడియన్. అది నేను చాలా సందర్భాల్లో చూశాను నిజంగా. అండ్ మీరు అంటే ఒక సిచ్యువేషన్ కూడా ఒక సిచ్యువేషన్ కూడా మీరు ఎంత కామెడీగా చెప్తారంటే అవతలడు పొట్ట చెక్కలు అయిపోద్ది. ఆ జిమ్ సీన్ కూడా నాకు కొంచెం వినాలని ఉంది. కొంచెం చెప్పండి సార్ ప్లీజ్, ఈ ప్రేమ గురించి. అంతే, ఆ జిమ్ సీన్ గురించి. అంటే నేనైతే నవ్వి చచ్చిపోయాను. అక్కడ జిమ్కి వెళ్తే జిమ్లో వర్కౌట్ చేసినప్పుడు ఇది మన శ్రీనగర్ కాలనీలో ఉంది రాయ్స్ డంబుల్ అని. సో అక్కడ ఒక ఆయన చాలా హ్యాండ్సమ్ ఉంది, ఇలా ఉన్నారు. చూస్తే హైట్ అండ్ హెయిర్ సిల్కీ హెయిర్ అండ్ స్కిన్ చాలా అందంగా పెట్టారు వాడు. నన్ను చూడండి తప్పు 6'3", 6'4" అండ్ వర్కౌట్ చేసినప్పుడు అంటారు. విండో దగ్గర వెళ్ళి గాడ్ హారబుల్ గాడ్, ఆ హైట్లో ఒక నాకు 2 ఇంచ్ వచ్చేస్తే, ఆ హెయిర్లో, ఆ కలర్లో గాడ్తో గొడవ పడతాను. సో ఫోన్ నొక్కింది, हेलो हम बोलना नहीं यार मैं लैट कर रहा हूँ, हाँ तू आज आके पिकअप कर. No God, ఇవన్నీ ఓకే, ఆల్ ఫైన్, దట్ ఈస్ డిఫరెంట్, ఇస్ ఇట్? సూపర్ సార్. సో ఫైనల్గా ఈ వ్యాలంటైన్స్ డే రోజు అంటే మా ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఓకే, సి వ్యాలంటైన్స్ డే is a day for lovers అని. It's something where you express your love and where you tell the person that you love అని. అది ఒక ట్రెండ్ అయిపోయింది. బట్ it doesn't have to be Valentine's Day. Every day is Valentine's Day. If you love somebody, it can be your girlfriend, it can be your wife, it can be your mother, it can be your sister. When you love somebody, tell them that you love them. Otherwise you'll miss your chance. సూపర్ సార్. కానీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాత్రం టీకున్న ఫోబియా అంటే ఏదైనా 3 సార్లు దాని గురించి సార్ బాగుంది అంటే ఇప్పుడు టీ షర్ట్ తీసి ఇస్తున్నారు, కానీ ఇప్పుడు నేను తీసుకోను. బట్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాత్రం తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత పెద్ద రోగాన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపర అనువంశిక వైద్యులు సురేంద్ర నాయుడు గారు